ఒకప్పుడు ఫైర్ బ్రాండ్, ఇప్పుడు సైలెంట్. కొడాలి నాని రాజకీయాలకు ఫుల్ స్టాప్. ఆరోగ్యం సహకరించక హైదరాబాద్కే పరిమితం. గుడివాడలో కొత్త నేత కోసం జగన్ వేట. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబు లోకేష్లపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడే ఈ ఫైర్ బ్రాండ్ నేత మొన్నటి ఎన్నికల ఓటమి తర్వాత పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు. దీనికి ప్రధాన కారణం ఆయన అనారోగ్యమేనని, గత ఏడాదిగా ఆయన హైదరాబాద్కే పరిమితం అయ్యారని సమాచారం. కనీసం సంక్రాంతి వేడుకలు కూడా ఆయన గుడివాడలో కనిపించకపోవడం క్యాడర్ను నిరాశపరిచింది. కొడాలి నాని యాక్టివ్ గా లేకపోవడంతో వైసీపీ హైకమాండ్ గుడివాడ నియోజకవర్గంపై సీరియస్ గా దృష్టి సారించింది. అక్కడ పార్టీని నడిపించే నాదుడు లేకపోవడంతో నాయకత్వ మార్పు తప్పదనే సంకేతాలు అయితే వస్తున్నాయి. కొడాలి నాని స్థానంలో ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాతను బరిలోకి దించేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంగబలం, ఆర్థిక బలం ఉన్న ఆ నిర్మాత అయితేనే కమ్మ సామాజిక వర్గం ఓట్లను రాబట్టగలరని పార్టీ భావిస్తోంది. వాస్తవానికి తన సోదరుడి కుమారుడిని వారసుడిగా తేవాలని నాని భావించిన జగన్ ఆలోచన వేరేలా ఉంది. 2029 ఎన్నికల్లో నాని పోటీ చేసే అవకాశం లేదని, పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవిస్తారని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాత్రం తప్పిస్తారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి గుడివాడలో నాని సగం ముగిసినట్లేనా అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.